అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనం ఉన్నతమైనటువంటి మనుషులుగా ఈ సమాజంలో గుర్తింపు పొందాలి అని అంటే, లేదా నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేకపోతే రాజకీయం కానీ, లేదా ఒక నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ముందుకు వెళ్ళాలి అని అంటే, ఏం చేస్తే, ఏ అలవాట్లు మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఉన్నతంగా ఎదగలుగుతాం అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ఏ మనిషి అయితే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడో, అరిషడ్ వర్గాలు ఏదైతే ఉన్నాయో వాటిని జయించగలుగుతాడో ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా వెళ్తాడు. అయితే మరి ఈ అరిషడ్ వర్గాలని జయించాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఒక గురువు ఉండాలి, మనతో ఉండేటువంటి స్నేహితులు మంచి వాళ్ళే ఉండాలి. మన మంచి వ్యక్తులతో సహవాసం కనుక చేసినట్టయితే ఖచ్చితంగా వీటిని మనం జయించగలుగుతాం. ఎవరు ఏ రకంగా ఉన్నతంగా ఎదగాలన్నా ఖచ్చితంగా గురువు స్ఫూర్తిగా తీసుకోవటం అనేది చాలా ప్రధానమైన అంశం. ఏంటి అరిషడ్ వర్గాలు అంటే మనందరికీ తెలుసు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ ఆరిటిని ఎవరైతే జయించగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా, మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా, సమాజంలో గుర్తింపు పొందేటటువంటి వ్యక్తులుగా ఎదగడం అనేది ఏ విధమైనటువంటి సందేహం లేదు. మనిషి కామం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మనిషిలో. కామం అంటే మీకు తెలుసు, కోరికలు, దేన్నైనా బలంగా కావాలని కోరుకోవడం, దాన్ని కామం అని చెప్తాం. ఈ కామంతో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి చెడుల విశ్లేషణ అనేది కోల్పోతారు. వాళ్ళు దాన్ని కావాలని బలంగా కోరుకుంటారు తప్పించి అది మంచిదా, లేదా అది చేయటం వల్ల మనకి ఏదైనా ఇబ్బంది వస్తుందా, మనం వ్యక్తిత్వం దెబ్బతింటుందా, లేదా మనని తప్పుడుగా అనుకుంటారా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ కోరికలు ఎప్పుడైతే మనిషికి ఎక్కువైపోతాయో దాన్ని ఎలాగైనా సరే పొందాలనేటువంటి ఆలోచన వచ్చేస్తుందో ఖచ్చితంగా ఆ వ్యక్తి మరి సమాజంలో చిన్నవాడైపోతాడు, గౌరవాన్ని కోల్పోయిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కామాన్ని మనం జయించాలి. అంటే కోరికలు లేకుండా మనిషి జీవించగలరా అంటే జీవించలేం. కరెక్టే, కోరికలు ఉంటేనే మనిషికి ఉత్సాహం ఉంటుంది, ఎదగాలనేటువంటి తపన ఉంటుంది, తాపత్రయం ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, మనిషికి అవసరాలు అనేవి ఒకటి ఉంటాయి. అంటే ఈ బేసిక్ నీడ్స్ అంటాం, కనీసమైనటువంటి అవసరాలు. ఈ అవసరాలు తీరిన తర్వాత కొన్ని వసతులు కావాలనిపిస్తూ ఉంటుంది, ఫెసిలిటీస్ కావాలని అనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకు కొంచెం పర్వాలేదు. ఇక మూడోది లగ్జరీస్ కావాలనిపిస్తుంది, అంటే విలాసవంతమైనటువంటి జీవితం కావాలనిపిస్తుంది. ఈ మూడింటిని ఎవరైతే జాగ్రత్తగా మేనేజ్ చేయగలుగుతారో, అంటే ఏది నాకు కనీస అవసరం, ఏంది మనకి ఫెసిలిటీస్ ఏముండాలి, ఏం కావాలి, మూడోది ఏది వినోదాన్ని ఇచ్చేటటువంటి, ఆనందాన్ని ఇచ్చేటటువంటి లగ్జరీస్ ఉన్నాయి, వీటి మీద కనుక ఒకసారి ఆలోచన ఉంటే మనిషి కనీసమైనటువంటి అవసరాలు తీరుతుంటే, సంతృప్తి పడితే ఆ వ్యక్తి మరి కామాన్ని జయించినట్టే. ఎవరైతే మిగిలిన వాటి కోసం, విలాసవంతమైనటువంటి జీవితం కోసం అవసరం లేని దాన్ని కూడా కావాలని కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కామాన్ని జయించేటటువంటి ప్రయత్నం చేయండి. కనీసమైనటువంటి అవసరాలు తీరుతున్నాయనేటువంటి సంతృప్తి పడాలి తప్పించి లేని దానికోసం విపరీతంగా కోరుకోవడం అనేది అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ మాత్రం కనీస అవసరాలు తీరిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి. సో కామాన్ని జయించాలి. రెండు, కోపం, క్రోధం, విపరీతమైనటువంటి కోపం మనిషిని పతనానికి దారితీసేలా చేస్తుంది. నువ్వు ఉన్నటువంటి ఏ రంగంలోనైనా సరే ఆ రంగంలో విపరీతమైనటువంటి కోపాన్ని కనుక ప్రదర్శిస్తే నీ మానవ సంబంధాలు కూడా దెబ్బతింటాయి. సో ఈ కోపాన్ని మనం జయించగలిగితే, మనం ఎప్పుడైతే ఎవరైనా మన విమర్శ చేసినప్పుడు కానీ, మనకు నచ్చని పని చేసినప్పుడు కానీ, చేయకూడనటువంటి పని చేసినట్టు కానీ, లేదా నీకు హాని చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కానీ కొంచెం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. అంతేగాని విపరీతమైనటువంటి కోపాన్ని ప్రదర్శించి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి ఆలోచన కనుక వెళితే తన కోపమే తన శత్రువు అంటారు పెద్దలు. అది మనని శత్రువులు తయారు చేసేటటువంటి పరిస్థితి అవుతుంది. కాబట్టి కోపాన్ని జయించేటటువంటి ప్రయత్నం చేయండి. కామ, క్రోధ, నెక్స్ట్ది లోభం, విపరీతమైనటువంటి స్వార్థం. మనిషికి ఎప్పుడైతే స్వార్థం ఎక్కువైపోయిందో
మంచి చెడుల విశ్లేషణ కోల్పోతాం. నేను మాత్రమే బాగుండాలి, అన్నీ నాకే కావాలి అనేటువంటి ఆ స్వార్థం మనిషిని పతనానికి దారితీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్వార్థం పెరిగిపోయిందో మనకు ఉన్నటువంటి అధికారాన్ని కాపాడుకోవడానికో, లేదా మనకు ఉన్నటువంటి ఆ డబ్బును కాపాడుకోవడానికో, లేదా మనకు ఉన్నటువంటి మనుషులను కాపాడుకోవడానికో మరి చేయకూడనటువంటి పనులు కూడా చేయడానికి ఇది ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ స్వార్థాన్ని మనం ఖచ్చితంగా జయించాలి. మదం మనిషికి గర్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. ఏ మనిషి అయితే అధికారాన్ని చూసి, డబ్బును చూసి, లేదా తనకు ఉన్నటువంటి మనుషులను చూసి, బలగాన్ని చూసి గర్వానికి పోతాడో అది అతని పతనానికి దారితీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా సరే నువ్వు అనుకున్నటువంటి రంగంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతున్న కొలది ఒదిగి ఉండటం అనేది చాలా ప్రధానమైన అంశం. ఎదిగే కొలది ఒదిగుంటే మానవ సంబంధాలు దెబ్బతినవు, నీ యొక్క విజయం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే గర్వం తలకెక్కిందో ఆటోమేటిక్గా నువ్వు పతన వైపు దారితీసేటువంటి పరిస్థితి ఉంటుంది. అపజయాన్ని చవి చూడాల్సిన అవసరం ఉంటుంది. కారణం ఏంటంటే గతంలో నీకు ఉపయోగపడి నీ ఎదుగుదలకి సహకరించిన వాళ్ళందరూ కూడా నీ యొక్క గర్వంతో నీకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. చాలామందిని చూస్తూ ఉంటాం, మనం ఒక అధికారం సంపాదించిన తర్వాత, 4 డబ్బులు వచ్చిన తర్వాత ఎవరిని లెక్కలేని తనంగా చూస్తూ ఉంటారు. గతంలో పాపం వాళ్ళ ఎదుగుదలకి ఎంతో కష్టపడి ఉంటారు, సహకరించి ఉంటారు. అటువంటి వాళ్ళు ఈరోజు ఒకసారి చూస్తే కూడా ఎవరు ఉండరు. ఉంటుంది, డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, కానీ నా అనుకున్నటువంటి మనుషులు ఎవరు మన దగ్గర లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకున్నప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అది జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక మోహం అంటే మనకు తెలుసు, ఆకర్షణ ద్వారా వచ్చేటటువంటిది. ఈ మోహం ఖచ్చితంగా మనం విడిచిపెట్టాలి. ఆకర్షణకు లోనై మనం ఏదైనా కావాలని కోరుకుంటే, అందుకే చెప్తారు ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం అని చెప్తారు మనిషికి. అవకాశం రానంత వరకు అందరూ మంచివాళ్ళే. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు కూడా తప్పు చేయకుండా ఉండగలిగిన వాళ్ళే గొప్ప వాళ్ళకని చెప్పచ్చు. అంటే అవకాశం ఉన్నా సరే ఇది తప్పు అని నిగ్రహించుకోగలిగినటువంటి స్థాయి కావాలి. ఆకర్షణలకు లోనవ్వకూడదు, క్షణిక ఆవేశాలకు లోనవ్వకూడదు మనిషి. దాన్ని ఖచ్చితంగా మనం విడిచిపెట్టాలి. ఇక మాత్సర్యం విషయంలో మరి మనిషికి ఈరోజు సమాజంలో బాగా ఎక్కువైపోయింది అసూయ. ఎదుటి వ్యక్తి బాగుంటే చూడడం, మన బంధువుల్లో ఎవరు బాగున్నా చూడడం. మనందరం కూడా గొప్ప గొప్ప వ్యక్తుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, వాళ్ళతో స్నేహాల కోసం ప్రయత్నం చేస్తాం. కానీ మనలో ఎవడైనా గొప్పవాడు అవుతూ ఉంటే, ఎదుగుతూ ఉంటే మాత్రం ఓర్వలేనితనం. ఇది మనిషికి మరి ప్రస్తుత సమాజంలో మరీ ఎక్కువైపోయింది. ఎవరిని చూసినా సరే అసూయ చెందటం, మనకు లేనటువంటి తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉన్నా, మన లేనటువంటి అవకాశాలు ఎదుటి వాళ్ళకి వచ్చినా, మనకు లేనటువంటి ఆ సంపద ఎదుటివాడి దగ్గర ఉన్నా, మంచి ఉద్యోగం సంపాదించినా, లేదా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తున్నా కూడా ఓర్వలేనితనం అనేది ఎక్కువైపోయింది. అది సరైనది కాదు. ఎప్పుడైతే ఈ అసూయ వచ్చిందో ద్వేషం, ఆ ద్వేషం నుంచి పగ, ఇవి మన పతనానికి దారితీసేటటువంటి అంశాలు. సో వీటిని ఎవరైతే జయించగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. ఇవన్నీ ఎలా వస్తాయనంటే ఖచ్చితంగా మనకి మంచి స్నేహాలు ఉన్నాయో లేదో చూడండి, మంచి వ్యక్తులతో మనం సహవాసం చేస్తున్నామో లేదో చూడండి, మనకు ఉన్నటువంటి గురువుల్ని ఎవరిని గురువులుగా తీసుకుంటున్నాం, ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రేరణ పొందుతున్నాం, ముందుకెళ్తున్నాం అనేటువంటి ఆలోచన మనం చేయగలిగి చక్కటి స్నేహాలను కనుక మనం ఉంచుకోగలిగితే ఖచ్చితంగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి జీవితం యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. ఆ లక్ష్యాన్ని మనం ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. ఈ లక్ష్యం తెలియకుండా ఏది నీకు కావాలో, అంతిమంగా నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావో అది నీకు తెలియకపోతే మరి మనిషి యొక్క జీవితం ఎటు వెళ్తుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. కాబట్టి నీ లైఫ్ పర్పస్ ఏంటో నువ్వు తెలుసుకో, దేన్నైనా సమానంగా తీసుకునేటువంటి స్థాయి తెచ్చుకో. ఈ చిన్నదైనటువంటి జీవితంలో ఉన్నతంగా బ్రతకడానికి, నలుగురికి ఆదర్శంగా బ్రతకడానికి వీటిని యర్షడ్వర్గాలని మనం ఖచ్చితంగా జయించి తీరాలి. ఎవరైతే ఇవి జయించి తీరగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులుగా ఈ సమాజంలో గుర్తింపు పొందుతారు. నువ్వు ఏ రంగంలో ఉన్నా సరే ఎంతవరకు నువ్వు ఆశించాలో అంతవరకు ఆశించు. నీకు వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకో. కానీ ఎదుటి వ్యక్తుల యొక్క అవకాశాలను దెబ్బతీయడం కోసం, ఎదుటి వ్యక్తుల పతనాన్ని నువ్వు కోరుకోవడం అనేది సరైనటువంటి విధానం కాదు. మానవ సంబంధాల విషయంలో ప్రధానమైన అంశం ఏంటంటే మనిషి ఇగోలకు పోవటం, ఈర్ష్యా ద్వేషాలకు పోవటం, పట్టింపులకు పోవటం,
నేనెందుకు మొట్టమొదట మాట్లాడాలి అనేటువంటి భావానికి రావటం, వాళ్ళే దిగి రావాలని కోరుకోవడం, ఈ అహంభావం మనిషికి ఏదైతే ఉందో అదే మనిషిని పతనానికి దారితీసేటటువంటి పరిస్థితి ఎవ్వరు కూడా మన దగ్గర మిగిలేటటువంటి పరిస్థితి లేదు. అలాగే మనం కూడా కొంచెం స్వార్థాన్ని తగ్గించుకోవాలి. నువ్వు బాగుండాలని కోరుకోవడం తప్పేం లేదు, కానీ సమాజం కూడా బాగుండాలి, నీ చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలి, నీతో ఉన్నవాళ్ళు బాగుండాలి, నా బంధువులు బాగుండాలి, నా స్నేహితులు బాగుండాలి అనేటువంటి ఆలోచన ధోరణి కూడా చాలా అవసరం. ఆ స్వార్థం కనుక ఎవరికున్నా సరే, అది నాయకుడికున్నా ఎవరికున్నా సరే, అది అతని పతనానికే దారితీస్తే తప్పించి అది ఏ రకంగానూ తన ఉన్నతకు ఉపయోగపడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి ఏదైతే ఉన్నాయో ఎర్షడ్ వర్గాలు ఉన్నాయో వీటిని జయించేటటువంటి ప్రయత్నం చేయండి. ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.